ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై ప్రభుత్వానికి వినతులు, విజ్ఞప్తులు చేయడం ఒక దశ వరకే జరుగుతాయి. కానీ ఆ దశ దాటి ఇప్పుడు ఉద్యమమే శరణ్యం, ఇది తప్ప ఇంకో మార్గం లేదనే స్థాయికి ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఎందుకు వచ్చాయి? తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాలు ఎందుకు అంటున్నాయో వారి మాటలను బట్టి తెలుస్తోంది. ఇదే అంశం ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ప్రభుత్వంతో ఇప్పటికే అనేక మార్లు వరుసగా చర్చలు జరిపాయి. గత సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన నేరుగా సీఎం గారితో ఒక సమావేశంలో డిఏడిఆర్ మంజూరు సందర్భంగా జరిగిన చర్చల దగ్గర నుండి గత నెల అంటే జూలై 22వ తేదీ వరకు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల వరకు అనేక మార్లు సమావేశాలు, చర్చలు జరిగాయి. జూలై 10, 11వ తేదీల్లో ఆర్థిక, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రులతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 2 రోజుల పాటు చర్చలు జరిపినా ఫలితం లేదు. జూలై 22వ తేదీన మంత్రివర్గ ఉపసంఘంతో అన్ని ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశమైన ఫలితం లేదు. ఈ సమావేశాల తర్వాతనైనా సీఎం గారు కనీసం కొన్ని నిర్ణయాలైనా ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాలు భావించాయి. జూలై 22వ తేదీన మంత్రివర్గ ఉపసంఘంతో 16 ఉద్యోగ సంఘాలతో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలోని అంశాలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే అన్ని సమస్యలకు సీఎం గారి నుండి పరిష్కారాలు తీసుకొస్తామని గతంలో మంత్రివర్గంలోని పయ్యావుల కేసు వంటి మంత్రులు అప్పట్లో హామీ ఇచ్చారు. అదే విషయాన్ని ఆ రోజు విలేకరుల సమావేశంలో మంత్రులు చెప్పారు. ఎన్ని రోజులైనా సీఎం గారి నుండి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, కనీసం కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనైనా ఏదైనా ప్రకటన వెలువడుతుందేమోనని ఎదురు చూసిన ఉద్యోగ సంఘాలకు, జేఏసీలకు ఇక ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పదనే ఉద్దేశానికి వచ్చేశారు. అందుకే ఆగస్టు శనివారం 1వ తేదీన విజయవాడలో జరిగిన ఏపీజేసీ కార్యవర్గ సమావేశంలో అలపర్తి విద్యాసాగర్ అధ్యక్షతన చర్చించిన అంశాలు, ఆ తర్వాత బొప్పరాజు వెంకటేశ్వర అధ్యక్షతన ఆగస్టు 2వ తేదీ ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగిన సమావేశంలోనూ ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఇక ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పదనే నిర్ణయానికి వచ్చేసాయి. విద్యాసాగర్ అయితే ఒక అడుగు ముందుకేసి అవసరమైతే అనివార్య పరిస్థితుల్లో సమ్మెకైనా సిద్ధపడతామని కూడా ప్రకటించేశారు. ఆ తర్వాత కూడా ఉద్యోగ సంఘాలు, జేఏసీలు అనేక మార్లు, అనేక సందర్భాల్లో సమావేశాలు నిర్వహించాయి. అధికారులను కలిసి వినతి పత్రాలను కూడా ఇచ్చాయి. ఉదాహరణకు గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల సమస్యల సందర్భంగాను, నెల్లూరులో కార్యవర్గ సమావేశం సందర్భంగాను, ఇంటర్ విద్యకు సంబంధించిన ఉద్యోగుల సమావేశంలోనూ, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 అమలు సందర్భంగాను ఇలా అనేక మార్లు వారు ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను ఇచ్చారు. చివరకు ఆగస్టు 15వ తేదీ చివరి తేదీగా కూడా ఏపీజేసీ అమరావతి విజయవాడలో ప్రకటించి ఇప్పటికి 10 రోజులు దాటినా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. కానీ రోజులు గడుస్తున్నా, వారాలు దాటుతున్నా సీఎం గారు ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం ఎందుకు దీనిపై నిర్ణయాలు తీసుకోవడం లేదు? కనీసం ఒక్క నిర్ణయమైనా ఎందుకు ప్రకటించడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో మళ్ళీ అసంతృప్తి పెరగడం మొదలైంది. ఈ అసంతృప్తి ఇప్పుడు ఉద్యమ దశకు చేరుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం స్పందించుకుంటే ఆగస్టు 28వ తేదీన జరిగే సదస్సులో నిర్ణయాలు తీసుకోక తప్పదని ఇప్పటికే ఏపీజేసీ అమరావతి చేసిన ప్రకటన, ఆ ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతూ ఉండటం, ఉద్యమ దిశగా ఉద్యోగ సంఘాలు, జేఏసీలు కదులుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి 27 సమస్యలపై ప్రభుత్వం నుండి జవాబు రావాలని ఏపీజేసీ అమరావతి ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదా పరిష్కారం రాకపోవడంతో జేఏసీ ఉద్యోగ సంఘాలతో కలిసి సంఘటిత ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఏపీజేసీ అమరావతి నాయకులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు వారు ప్రతి జిల్లాలోనూ ఉద్యమ సన్నాహక సభలను నిర్వహిస్తున్నారు. ఆదివారం ఏలూరు రెవెన్యూ భవన్లోనూ, భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాల్లోనూ జిల్లా స్థాయి సమావేశాలు జరిగాయి. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిగాయి. సమస్యలకు పరిష్కారం ఎందుకు కనిపించడం లేదని వారు చర్చించారు. ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరగబోతున్న భారీ సభకు ఉద్యోగులను సిద్ధం చేసేందుకు వారు ఈ సమావేశాలను ఉపయోగించుకుంటున్నారు. ఏలూరు జిల్లా ఏపీజేసీ అమరావతి చైర్మన్ కె రమేష్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ ఐవివి సత్యనారాయణ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఈ నేపథ్యంలో చూడాల్సి ఉంటుంది.
వారి దృష్టిలో వారు నిర్వహించిన ఈ సమావేశం కేవలం మరో ఉద్యోగ సంఘ సమావేశం కాదు. సమస్యల పరిష్కారం కోసం తదుపరి దశ పోరాటానికి ఉద్యోగులను సిద్ధం చేసే ప్రక్రియగా మాత్రమే దీన్ని చూడాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించిన పిఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ మంజూరు, 11 పిఆర్సీ బకాయిలు, 230 నెలల డిఏడిఆర్ల చెల్లింపులు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బకాయిలు, 5 డిఏడిఆర్ల మంజూరు, రకరకాల సమస్యలు పెండింగ్లో ఉండడం, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం, పదోన్నతులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కు సంబంధించి క్యాడర్ రీఆర్గనైజేషన్ సమస్యలు, బదిలీల సమస్యల నేపథ్యంలో కేవలం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లడం ఒకటే సరిపోదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఇప్పటికే అనేక మార్లు ఈ పని చేసినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేదు కాబట్టి ఇప్పుడు ఉద్యమం దిశగా తాము కదలాల్సి వస్తోందని వారు ఈ సమావేశంలో తేల్చి చెప్పారు. ఇప్పుడు అందరి దృష్టి 28వ తేదీ పైన ఉంది. విజయవాడలోని మాకినేని బసవపల్లి ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 28వ తేదీన జరగబోతోంది. ఏపీజేసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు వేలాది మంది ఉద్యోగులు తరలి రావాలని ఏపీజేసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏలూరు, భీమవరం సమావేశంలో సన్నాహక సభలను నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఉద్యోగ సంఘాలు వినతి పత్రాల నుండి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమం దిశగా కదులుతున్నట్లుగా మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ సదస్సు ప్రాధాన్యత ఏంటో ఇక్కడ చూద్దాం. 28న విజయవాడలో జరిగే ఈ సదస్సుకు భారీగా ఉద్యోగులను తరలించబోతున్నారని తెలుస్తోంది. అయితే కేవలం భారీగా ఉద్యోగులు హాజరవుతారా లేదా అనే విషయమే ఇక్కడ ముఖ్యమైన విషయం కాదు. ఈ సదస్సులో ఎలాంటి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతున్నారన్నదే అసలు విషయం. ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా పెంచబోతున్నారనేదే కీలక అంశం. అంటే తదుపరి ఉద్యమం ఏ రూపంలో ఉంటుంది, ప్రభుత్వం ముందు ఏ డిమాండ్లను ముందుగా పరిష్కరించాలని కోరుతారో, ఉద్యమం దశల వారీగా సాగుతుందా, అన్ని ఉద్యోగ వర్గాలను ఒకే కార్యాచరణలోనికి తీసుకొస్తారా, ఎలాంటి నిరసనలు చేపట్టబోతున్నారు, నిరసనలకు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే ఏం చేస్తారు, ఇలాంటి అనేక అంశాలకు 28వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరో కీలకమైన అంశం ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు ఒకే రకమైనవి కాకపోవచ్చు. కానీ వాటి పరిష్కారం కోసం ఒకే వేదికపైకి అందరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంపై గట్టి ఒత్తిడిని తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ఏపీజేసీ అమరావతి నాయకులందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. వారి మాటల్లో ఇది కేవలం ఒక సంఘం డిమాండ్ కాదు, వివిధ ఉద్యోగ వర్గాలను ఒకే ఉద్యమ కార్యాచరణలోకి తీసుకురావాలని ప్రయత్నం. ప్రభుత్వానికి కూడా ఇది ఒక సంకేతంగానే భావించాలి. ఇప్పటి వరకు సమస్యలు, వినతులు, చర్చలనే పరిధిలో సాగిన ఉద్యోగ సంఘాల వ్యవహారం ఇప్పుడు ఉద్యమ కార్యాచరణ వైపు మళ్ళితే ప్రభుత్వము, ఉద్యోగ సంఘాల మధ్య తదుపరి దశలో సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే 28వ తేదీన సదస్సు జరిగే వరకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేం. ఉద్యమం ఏ రూపం దాల్చుతుంది, ఏ డిమాండ్ కేంద్రంగా ఉంటాయి, కార్యాచరణ ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది ఈ సదస్సులో ప్రకటించే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల 28వ తేదీన జరిగేది సాధారణ రాష్ట్ర స్థాయి సమావేశమా లేక ఉద్యోగుల తదుపరి ఉద్యమానికి నాంది పలికే కీలక మలుపు అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఏలూరు, భీమవరం సమావేశాల్లో పలువురు ఏపీజేసీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాల నుండి వెలువడిన సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం ఇక మాటలకే పరిమితం కాకుండా అవసరమైతే ఉద్యమానికి సిద్ధం కావాలన్నదే ఉద్యోగ సంఘాల తాజా పిలుపు. కొందరు మరో రకంగా కూడా ఊహిస్తున్నారు. గత నెలలో నిర్వహించాల్సిన శ్రీకాకుళం, అనంతపురం ఉద్యమ సభలను వాయిదా వేయించినట్లు ఇప్పుడు కూడా మరో మంత్రివర్గ సమావేశం పేరుతో ఈ సభను కూడా వాయిదా వేయిస్తారా అని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఆశాభావంతో ఉన్నారు. కొన్ని బకాయిలను విడుదల చేయవచ్చని, కనీసం ఒక్క డిఏడిఆర్ అయినా ప్రకటించవచ్చని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఏవి ప్రకటించినా ప్రకటించకపోయినా పిఆర్సీ, ఐఆర్ సంగతి మాత్రం ఇప్పట్లో తేల్చలేరని అనుకుంటున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే హెచ్ఆర్ అంటే ఉద్యోగులపై పెడుతున్న ఖర్చు ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 106% వరకు ఉంటున్నదని, దీన్ని 96% వరకు తీసుకొచ్చామని స్వయంగా సీఎం గారు అన్నారు. కనుక ఖర్చులను అదుపులో ఉంచేందుకే అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు సూచనలు ఇచ్చారు. కనుక ఇప్పట్లో పిఆర్సీ లేదా ఐఆర్ ఉండకపోవచ్చని కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే కనీసం 10% ఐఆర్ ఇస్తారని అనుకున్నా ప్రతి నెల 600 కోట్ల వరకు అవసరం అవ్వవచ్చు. అందుకే ఇప్పుడు అదనంగా ఇలాంటి ఖర్చును నెత్తికెత్తుకుంటారా అని వారు అంటున్నారు. అందుకే ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఉద్యమ సన్నద్ధత సభలను ఏర్పాటు చేసుకుంటున్న దశలోనే మరోసారి గతంలో వల్లనే మంత్రివర్గ ఉపసంఘంతోనో, ఉన్నతాధికారులతోనో, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పేరుతోనో, సీఎం గారితోనో చర్చలకు పిలిచి
మరోసారి ఆశలు కల్పించి సన్నద్ధత సభలను వాయిదా వేయిస్తారనే అనుమానం కూడా కొందరిలో కలుగుతోంది. ఇలాంటి కాలయాపన చేయడం వల్ల ఉద్యోగులను, ఉద్యమాలను కావాలనే పక్కదారి పట్టిస్తున్నారనే భావన ఉద్యోగులు, పెన్షనర్లలో బలపడితే మరింత ప్రమాదం అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.